ప్రతిపక్ష బీఆర్ఎస్ పై రేవంత్ సర్కార్ దూకుడు పెంచబోతోందా? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రులు తమ విశ్వరూపం చూపించబోతున్నారా? మంత్రులకు పూర్తి స్వేచ్ఛనిస్తూ ప్రతిపక్షాల అబద్ధాలకు నిజాలతో కౌంటర్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారా? మంత్రుల దూకుడుతో పీసీసీ చీఫ్ కూడా సంతృప్తిగా ఉన్నారా? మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ దూకుడు పెంచేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. నిన్నటి వరకు ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసినా సైలెంట్గా ఉన్న మినిస్టర్స్ ఒక్కసారిగా ఎదురుదాడి మొదలు పెట్టాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఇన్ని రోజులు సెల్ఫ్ డిఫెన్స్లో ఉన్న మంత్రులు అటాకింగ్ మూడ్లోకి వెళ్లి ప్రతిపక్ష పార్టీల ప్రధాన నాయకులపై కౌంటర్లు ప్రారంభించబోతున్నారట. సంవత్సరం వరకు సైలెంట్గా ఉన్న కాంగ్రెస్ నాయకులు, మంత్రులు ఇక సైలెంట్గా ఉంటే కుదరదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇటీవల పార్టీలోని కీలక నాయకులు పలువురు మంత్రులతో భేటీ అయిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అబద్ధాలతో దుమ్మెత్తిపోస్తుంటే మనం మౌనంగా ఉండడం కరెక్ట్ కాదని తేల్చి చెప్పారట. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలు ఇస్తే ఖచ్చితంగా తీసుకుందాం, కానీ బట్టకాల్చి మీద వేస్తే ఊరుకోవద్దని టీపీసీసీ చీఫ్ మంత్రులతో చర్చించినట్లు సమాచారం. ఇక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో సమావేశం తర్వాత మంత్రులు యాక్టివ్ రోల్ పోషించబోతున్నట్టు తెలుస్తుంది. ప్రతిపక్షాలు బురద చల్లుతున్నా మొన్నటిదాకా పద్ధతిగా సమాధానం చెప్పిన మంత్రులు ఇప్పుడు అగ్రెసివ్గా కౌంటర్ ఇచ్చేందుకు రెడీ కాబోతున్నారట. లగచర్ల అంశం వరకు ప్రతిపక్షాల విమర్శలకు ఇబ్బంది పడిన మంత్రులు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, దిలావర్పూర్ అంశంలో ప్రతిపక్షాలను కట్టడి చేయగలిగారు. ముఖ్యమంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్, పీసీసీ చీఫ్ నుంచి సూచనలు రావడంతో మంత్రులు తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారట. ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ విషయంలో బీఆర్ఎస్ కుట్ర చేస్తుందని, నార్కో అనాలిసిస్ టెస్ట్కి వచ్చే దమ్ముందా అంటూ మంత్రులు కేటీఆర్కి సవాల్ విసిరారు. ఇక దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంలో కూడా అన్ని అనుమతులు బీఆర్ఎస్ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై మంత్రులు ప్రతిపక్షాలను డిఫెన్స్లో పడేశారు. దిలావర్పూర్కి వెళ్లి చర్చ చేద్దామని కేటీఆర్ చెప్పే మాటల్లో నిజముంటే తనతో దిలావర్పూర్ రావాలని మంత్రి సీతక్క సవాలు విసిరింది. ఫుడ్ పాయిజన్ జరిగి ఒక అమ్మాయి చనిపోతే బీఆర్ఎస్ శవ రాజకీయాలు చేస్తుందని, గత ప్రభుత్వంలో విద్యార్థులు చనిపోతే చేతులు దులుపుకున్నారని, తాము మాత్రం బాధ్యతగా వ్యవహరిస్తున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపింది. అటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ తొలి నుంచి బీఆర్ఎస్ పార్టీపై అగ్రెసివ్గా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ పై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. మూసి ప్రక్షాళన విషయంలో బీజేపీకి కౌంటర్ ఇస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిది తెలంగాణ డిఎన్ఏ కాదని గట్టిగా సెటైర్ వేశారు. నవంబర్ 29న బీఆర్ఎస్ నేతలు దీక్ష దివాస్ అంటూ హడావిడి చేస్తే కేసీఆర్ నిమ్మరసం తాగి దీక్ష విరమిస్తే విద్యార్థులు ఉద్యమ కాగడ ఎత్తుకున్నారని కేసీఆర్కి కౌంటర్ ఇచ్చారు. ఇటు మంత్రి కోమటిరెడ్డి సైతం దొంగ దీక్షలు చేసిన కేసీఆర్ దీక్ష దివాస్ అంటూ హడావిడి చేయడంపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలపై, ముఖ్యంగా బీఆర్ఎస్ కీలక నేతలపై కౌంటర్ ఇవ్వడంలో కోమటిరెడ్డి ముందు వరుసలో ఉంటున్నాడు. బీఆర్ఎస్ పని అయిపోయిందని, చచ్చిపోయిన పార్టీ గురించి మాట్లాడి టైం వేస్ట్ చేయడం ఎందుకని బీఆర్ఎస్ నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. మరోవైపు మంత్రులు శ్రీధర్ బాబు తన శాఖలకు సంబంధించిన అంశాలు, ఐటీ, పరిశ్రమల విషయాల్లో బిజీగా గడుపుతున్నారు. అటు పార్టీపై బీఆర్ఎస్ అగ్రనాయకులు చేస్తున్న కామెంట్స్ పై పొలిటికల్ సెటైర్స్ వేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల చేరికలపై హడావిడి జరిగిన సమయంలో, పీఏసీ చైర్మన్ ఎంపిక సమయంలో పార్టీ వెర్షన్ తనదైన శైలిలో చెబుతూ వచ్చారు. ఇక మంత్రి పొంగులేటి సైతం ఆదాని అంశంలో ప్రభుత్వంపై, తనపై బీఆర్ఎస్ నేతలు చేసిన పర్సనల్ అటాకింగ్ పై ప్రభుత్వానికి డ్యామేజ్ కాకుండా తన వాదన వినిపించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సైతం ప్రభుత్వం చేసిన రైతు పండుగ సమావేశాల్లో గత ప్రభుత్వం రైతులను ఎలా మోసం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఎలా ఆదుకుంటుంది అనే విషయాలని రోడ్లపై రైతులు కనిపిస్తే ఆగి మరీ చెబుతున్నారు. ముఖ్యంగా సన్నాలకు బోనస్ ఇస్తున్న విషయాన్ని నేరుగా రైతులతో చర్చిస్తూ ప్రభుత్వ కొత్త పథకాలపై పాజిటివ్ టాక్ పెంచుతున్నారు. మంత్రి దామోదర నరసింహన్ సైతం తన శాఖలపై దృష్టి పెడుతూనే అవకాశం వచ్చినప్పుడల్లా గత ప్రభుత్వ వైఫల్యాలను, గత పాలకుల నిరంకుశత్వాన్ని ఎండగడుతున్నారు. కొందరు మంత్రులు తమ శాఖల పనిపై దృష్టి పెడుతూనే
పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అటు పార్టీపై విమర్శలు వస్తే తిప్పికొడుతుంటే కొంతమంది మంత్రులు మాత్రం పార్టీకి సమయం ఇవ్వకుండా తమ శాఖలకే పరిమితమవుతున్నట్లు కాంగ్రెస్ కేడర్ అభిప్రాయపడుతున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచనలతో కొందరు మంత్రులు ఇప్పటికే యాక్టివ్ అయ్యారని, ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు మంత్రులు స్వయంగా రంగంలోకి దిగితే ప్రభుత్వంపై వచ్చే నెగటివ్ టాక్ పూర్తిగా ఆపొచ్చని, ప్రజలకు నిజాలు తెలిస్తే అబద్ధపు ప్రచారాలు చేసే వారి సంగతి ప్రజలే చూసుకుంటారని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మొత్తం మీద మంత్రుల విషయంలో పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని సీఎం డిసైడ్ అయ్యారని తెలుస్తుంది. అంతేకాదు మంత్రులకు ఏ సమయంలో ఏం చెయ్యాలో తెలుసునని మంత్రుల పట్ల సీఎం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు సమాచారం. ఇక సంవత్సరం తర్వాత మంత్రులు అటాకింగ్ మూడ్లోకి వెళ్తారని ఆశగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రుల దూకుడు ఎంత మేర కలిసి వస్తుందో చూడాలి.